తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. వైసీపీ హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణం సొమ్ము మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్కు చేరిందని ఈడీ దర్యాప్తులో స్పష్టమైంది. రాష్ట్ర స్థాయిలో రవాణా కాంట్రాక్టు సిగ్మా సంస్థకు కేటాయించగా సుదర్శన్ కన్స్ట్రక్షన్కు సబ్ కాంట్రాక్టు లభించేలా సునీల్ చక్రం తిప్పారని వెల్లడించింది. హైదరాబాద్లోని సునీల్ కార్యాలయంలోనే ఈ ఒప్పందం జరిగిందని తెలిపింది. తెర వెనుక నుంచి నడిపించింది, లబ్ధి పొందింది సునీలేనని ఈడీ స్పష్టం చేసింది. ఒప్పందంతో వచ్చిన సొత్తు సునీల్, ఆయన సతీమణి కీర్తి ఖాతాల్లోకి చేరిందని ఈడీ గుర్తించింది. జగన్ హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణంలో కొల్లగొట్టిన 195 కోట్లలో కొంత మొత్తం వైసీపీ నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కారుమూరి సునీల్ జేబుల్లోకి చేరినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం రవాణా చేసే కాంట్రాక్టును వైసీపీ ముఠా తొలుత వారి ముసుగు సంస్థలైన సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రసాద్ ట్రాన్స్పోర్ట్స్ కు కట్టబెట్టింది. సిగ్మా నుంచి తన ముసుగు సంస్థ అయిన సుదర్శన్ కన్స్ట్రక్షన్ కు సబ్ కాంట్రాక్టు లభించేలా సునీల్ చక్రం తిప్పారని తేలింది. సిగ్మా, సుదర్శన్ కన్స్ట్రక్షన్ సంస్థల మధ్య సబ్ కాంట్రాక్టు ఒప్పందం కూడా హైదరాబాద్ లోనే సునీల్ కార్యాలయంలోనే జరిగినట్లు నిర్ధారణైంది. వల్లు సందీప్ అనే వ్యక్తికి చెందిన సుదర్శన్ కన్స్ట్రక్షన్ పేరిట సునీలే మద్యం రవాణా సబ్ కాంట్రాక్టు తీసుకున్నారని ఈడీ గుర్తించింది. ఇలా వచ్చిన డబ్బులో 85% సునీల్, ఆయన భార్య కీర్తికి చేరినట్లు దర్యాప్తులో తేల్చింది. కొంత మొత్తం వారి ఖాతాల్లోనే నేరుగా, మరికొంత హవాలా లావాదేవీల ద్వారా అందినట్లు నిర్ధారణైంది. ఈ లావాదేవీలు 15 కోట్ల వరకు ఉండొచ్చని ప్రాథమిక అంచనా. హైదరాబాద్ లోని సునీల్ నివాసం కార్యాలయంలో ఈడీ అధికారులు ఇటీవల సోదాలు నిర్వహించగా ఈ హవాలా లావాదేవీలకు సంబంధించిన ఒక కరెన్సీ నోట్తో కూడిన చాటింగ్ వివరాలు, ఓ అనుమానాస్పద ఒప్పంద పత్రం లభ్యమైంది. ఈ నేపథ్యంలోనే సునీల్ ను ఈడీ అధికారులు గురువారం అరెస్టు చేశారు. జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా స్థాయి కమిటీలు జిల్లాల్లో రవాణా కాంట్రాక్టును ఖరారు చేసినప్పుడు ఒక్కో మద్యం కేసుకు రవాణా ఛార్జీల కింద 19.68 చొప్పున చెల్లించేవారు. ఆ విధానాన్ని రద్దు చేసి బెవరేజెస్ కార్పొరేషన్ స్థాయిలో కాంట్రాక్టులు ఖరారు చేశాక ఒక్కో కేసుకు 35.57 చొప్పున చెల్లించారు. ఇలా 195.33 కోట్లు దోచుకున్నారు. ఈ మొత్తం కుట్రకు రాజకేశిరెడ్డి రూపకల్పన చేశారు. బెవరేజెస్ కార్పొరేషన్ అప్పటి ఎండీ వాసుదేవరెడ్డిని దీని అమలులో కీలకంగా వ్యవహరించారు. సిగ్మా, ప్రసాద్ ట్రాన్స్పోర్ట్స్ కంపెనీలను రికార్డుల్లో చూపించారే తప్ప వాటి పేరుతో ఈ కాంట్రాక్టు బాధ్యతలు నిర్వహించింది, లబ్ధి పొందింది రాజకేశిరెడ్డి, వాసుదేవరెడ్డి ఇతరులే. రాష్ట్ర స్థాయిలో రాజకేశిరెడ్డి, వాసుదేవరెడ్డిలు చక్రం తిప్పగా ప్రాంతీయ స్థాయిలో కారుమూరి సునీల్ ఈ కుంభకోణం ద్వారా లబ్ధి పొందినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. అప్పట్లో మంత్రిగా ఉన్న సునీల్ తండ్రి కారుమూరి నాగేశ్వరరావు అధికారిక హోదాను అడ్డం పెట్టుకుని ఈ సబ్ కాంట్రాక్టు తమ పరం చేసుకున్నట్లు ఈడీ గుర్తించింది. అందుకే ఆయన్ను విచారణకు పిలిపించింది. మద్యం రవాణా కుంభకోణంపై సిట్ దర్యాప్తు చేస్తుందని గుర్తించిన వెంటనే సిగ్మాతో సుదర్శన్ కన్స్ట్రక్షన్ ఒప్పందం కుదుర్చుకోగా సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ తో తాము మరో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు కారుమూరి సునీల్ పాత తేదీలతో ఓ నకిలీ ఒప్పంద పత్రం సృష్టించారని సిట్ గతంలోనే గుర్తించింది. దాన్ని తయారు చేసిన కంప్యూటర్ సెంటర్ నుంచి హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించింది. తాజాగా ఈడీ సునీల్ నివాసంలో చేసిన సోదాల్లో ఈ ఒప్పంద పత్రమే లభ్యమైంది.